ఇక నిధులేంటి? ఏ రాష్ట్రానికైనా సరే నిధులు ఏ విధంగా వస్తాయి? బాగానే వస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత బడ్జెట్ అనేది భారీగానే పెట్టుకుంటారు కాబట్టి నిధులు ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బాగానే వస్తాయి. ఇక నీళ్ల విషయం అంటారా, నేను మళ్ళీ ఒక ఎపిసోడ్ మళ్ళీ నీళ్ల విషయం మాట్లాడతా. నిజానికి నీళ్ల విషయంలో జరిగింది కూడా ఏంటి, ఎవరు ఏ కుట్రలు చేశారు, ఎవరు పెద్ద బిగ్ పిక్చర్ చేసి చూపించారు అనేది ఆ విషయంలో కూడా నేను మరో ఎపిసోడ్ తీసుకొస్తాను. రైట్, ఇదిలా ఉంటే నీళ్లు నిధులు నియామకాలు మలిదశ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి పేరు మీద మేధావులందరూ కూడా కేసీఆర్ గారిని ముందుంచి నడిపించిన ఉద్యమమే ఈ ఉద్యమం అని చెప్పొచ్చు అన్నమాట. రైట్, ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరుగుతూ వచ్చిందన్నమాట. రైట్, మలిదశ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ గారు ఎలా మొదలు పెట్టారు అనేది అక్కడి వరకు తెలుసుకున్నాం. రైట్, ఇక కంక్లూజన్లో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి దేనివల్ల ఈ ఉద్యమం మొదలైంది? మద్రాస్ ప్రావిన్స్ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల, ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల 1919లో ఉద్యమం మొదలైంది. 1919 నుంచి తెలంగాణ విభజించే వరకు, తెలంగాణ సాధించే వరకు 2014 వరకు ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 100 ఏళ్ళు. ఈ 100 ఏళ్లలో 1919 నుంచి రెండు ఏపీ అండ్ తెలంగాణ కలవడానికి 1956 వరకు ఎన్ని సంవత్సరాలు? 37 సంవత్సరాలు. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలు కలవడానికి ముందే 37 సంవత్సరాలుగా ఇదే నియామకాలు, ఇదే ఉద్యోగాల కోసం ఇదే తెలంగాణలో నిజాంల సమయం నుంచి ఉద్యమం జరుగుతుంది. ఇది ఒకటి, నోట్ దిస్ పాయింట్. ఇక నెంబర్ 2, 1956 కలిసేసాం అందరూ. అప్పటి నుంచి 2014 ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 58 సంవత్సరాలు. అంటే తెలంగాణ సాధించే వరకు నేను చెబుతున్నాను 58 సంవత్సరాలు. అది ఇప్పుడు ఒక 12 సంవత్సరాలు, మొత్తం ఎంత అవుతుంది? దగ్గరగా 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఈ 12 సంవత్సరాలు పోనీ తీసేయండి, ఈ 58 సంవత్సరాల గురించి మాట్లాడదాం. రెండు ఏపీ అండ్ తెలంగాణ కలిసిన తర్వాత ఈ ప్రాంతాల కలయికతో ఏమవుతుంది? బడ్జెట్ అనేది భారీగా పెట్టుకోవడం జరుగుతుంది. ఈ భారీ బడ్జెట్లో భాగంగా ప్రాంతాలకి ఎక్కువగా ఈ నిధులు అనేది కేటాయించుకోవడం జరుగుతుంది. ఆ విధంగానే జరిగింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు, స్టేట్ ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. అలాగే ఫార్మా, ఐటీ, కన్స్ట్రక్షన్, హాస్పిటాలిటీ, ఈ విధంగా అన్ని రకాల రంగాలు కూడా అప్పుడే డెవలప్ అవ్వడం మొదలుపెట్టాయి. కాబట్టి అన్ని రంగాలు, సినిమా రంగంతో సహా అన్ని రంగాలు కూడా అప్పుడే కొత్త పుంతలు తొక్కుతూ రెండు ప్రాంతాలు కలిసిన తర్వాత ముందుకు వెళుతూ ఉన్న నేపథ్యంలో ఎంత ఉద్యోగ కల్పన జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా బిహెచ్ఎల్, ఈసీఐ, ఎన్ఎఫ్సి, అలాగే హెచ్ఎంటి, ఇలాంటివన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ నెలకొల్పబడ్డాయి. ఈ విధంగా ఒకటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ప్యారలల్గా ప్రైవేట్ రంగ ఉద్యోగాలు, ఐటీ ఏ విధంగా ముందుకు వెళ్ళింది కొన్నాళ్ల పాటు, 83 తర్వాత ఐటీ ఏ స్థాయిలో వెళ్ళింది, ఈ విధంగా ఎన్ని ఉద్యోగాల కల్పన జరిగిందో తెలుసా?